హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎల్ఫిన్ ఆడియోస్. సో, ఈరోజు మన వీడియోలో అయితే బడ్జెట్‌లో మనకి 5.1 రిమోట్ కిట్ అయితే ఉందండి. అది కూడా మంచి క్వాలిటీ పీసీబీ అండ్ మాడ్యూల్ తోటి. సో, మనం చూసుకున్నట్లయితే ఇది మనకొచ్చేసరికి జీటెక్ నుంచి వస్తుందండి. జీటెక్ మోడల్ వచ్చేసరికి జీటీ 247 అండి. అంటే మనకి ఇలాగొచ్చేసరికి ఇలా కవర్ ప్యాక్‌తో అయితే వస్తుంది. సో, మనకి బడ్జెట్‌లో కాబట్టి ఎంతకన్నా మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. సో, మనం చూసుకున్నట్లయితే మనకి కవర్‌లో వచ్చేసరికి కంటెంట్స్ అయితే ఇలా ఉన్నాయి. సో, మనకి బాక్స్‌లో వచ్చేసరికి ఇలా ఉంటాయి. సో, ఇదొచ్చేసరికి మనకి వితౌట్ బ్లూటూత్ వెర్షన్ అండి. సో, మనకి నచ్చిన బ్లూటూత్ బోర్డ్ అయితే దీనికి మర్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసరికి మనకి చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఇలాగ జీటెక్ వాళ్ళ నేమ్‌తో వస్తుంది. అండ్ ఇదొచ్చేసరికి మనకు చూడొచ్చు ఎన్కోడర్ అది ఎంసీయూ యూనిట్‌కి సింపుల్‌గా కనెక్షన్స్ అయితే ఇచ్చారు. సో, ప్రతి రిమోట్ కిట్‌లో ఒకటి ఇస్తారు, మీరు గమనించండి. అండ్ మ్యూట్ బటన్, స్టాండ్ బై బటన్ యూజ్ చేసుకోండి. సో, మీకెలా ఉంటుందంటే అది యూజ్ చేసుకుంటే మీకు ఒక ఏవియర్ ఫీల్ అయితే కంపల్సరీ వస్తుంది. అండ్ ఇదొచ్చేసరికి యూఎస్‌బీ కోసం 5 వోల్ట్ అండ్ గ్రౌండ్ ఐఆర్ కోసం అయితే ఇవ్వడం జరిగిందిక్కడ. సో, దీన్ని యూజ్ చేసుకొని మనం అడిషనల్‌గా యూఎస్‌బీ బోర్డ్ ఏదైతే ఉంటుందో దానికి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసరికి డీకోడర్. జీటెక్ వాళ్ళ డీకోడర్ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం దాని ప్లేస్‌లో మనం FT003 వెర్షన్ 2 అయినా యూజ్ చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడొచ్చేసరికి మనకి ఆడియో రష్ బాక్స్. సో, ఇంకా దీనికి ఈ క్యాపబిలిటీ ఇవ్వడం చాలా ప్లస్ పాయింటు. అంటే ఎవరికైనా వాళ్ళ దగ్గర ఆడియో రష్ ఉంది అంటే ఈ రిమోట్ కిట్ పర్టిక్యులర్‌గా యూజ్ చేసుకొని ఆడియో రెస్పాన్స్ అనేది ఆడియో రెస్పాన్స్ అనేది మనం ఇందులో కనెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, మనకి ఇందులో వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ డిస్‌ప్లే వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మనకి బాటమ్ కిట్. సో, బాటమ్ కిట్‌లో మనకి కనెక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే ఇక్కడ యూజ్ చేసిన ఐసీ వచ్చేసరికి R2 S15902 FP అండి. సో, ఇది అండ్ FR6311 సేమ్ సిమిలర్ వర్కింగేనండి. పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు. అండ్ ఇందులో మనకి పోర్ట్స్ చూసుకున్నట్లయితే ఇన్‌పుట్, అవుట్‌పుట్ పోర్ట్స్ చూసుకున్నట్లయితే మనకి ఇదొచ్చేసరికి డిస్‌ప్లే యూనిట్‌కి వెళ్తుంది. ఇక్కడ మనకొచ్చేసరికి 12 వోల్ట్ పవర్ ఇన్‌పుట్ అండ్ సింగిల్ పవర్ సప్లై ఇవ్వాలి. అప్ టు మీరు 2 ఆంపియర్ వరకు ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు యూజ్ ఎక్స్టర్నల్ సబ్ ప్రీ బోర్డ్. సో, మనకి ఇందులోని సబ్బూఫర్ సెక్షన్ అంటూ ఏం లేదు. డైరెక్ట్‌గా మనం నచ్చిన సబ్ ప్రీ అనేది యూజ్ చేసుకోవచ్చండి. అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు వియూ మీటర్ కూడా డైరెక్ట్‌గా అవుట్‌పుట్ మనం ఇందు నుంచే తీసుకోవచ్చు. ఇదొచ్చేసరికి ఆక్సిలరీ ఇన్పుట్స్ 3 ఇస్తారు. అండ్ అలాగే యూఎస్‌బీ ఇన్పుట్ ఒకటి. అండ్ ఇదొచ్చేసరికి డీవీడీ ఇన్పుట్ లేదంటే మనం డీకోడర్ ఏదైతే యూజ్ చేస్తున్నామో దాని ఇన్పుట్ అనమాట. సో, కనెక్షన్స్ అయితే ఇలా ఉన్నాయి. సో, ఇక్కడ మనకి అవుట్‌పుట్ ఇచ్చున్నారు. 5.1 అవుట్‌పుట్ అనమాట. సో, పీసీబీ క్వాలిటీ కూడా చూడొచ్చు. థిక్‌నెస్ చాలా బావుంది. కొంచెం హార్డ్‌గానే ఉంది. చూడొచ్చు, నేను బెండ్ చేయడానికి ట్రై చేస్తున్నా చాలా హార్డ్ అయితే ఉందనమాట. క్వాలిటీ పరంగా అయితే చాలా బావుందని చెప్పుకోవచ్చు. అండ్ రిమోట్ కూడా చూసుకున్నట్లయితే మనకి బేసిక్ రిమోట్ అయితే ఇచ్చారు. సో, దీని వైరింగ్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మీరిక్కడ చూస్తున్నట్లయితే మనకి కనెక్షన్స్ అయితే ప్రాపర్‌గా ఇవ్వడం జరిగింది. సో, నేనిక్కడ 12 వోల్ట్ పవర్ సప్లై ఇచ్చాను. అండ్ అది కూడా మనకి 2 ఆంపియర్ నేనైతే ఇచ్చాను చూడొచ్చు. అండ్ అదే విధంగా నేను ఓన్లీ డిస్‌ప్లే యూనిట్‌కి మాత్రమే కనెక్షన్స్ అయితే ఇచ్చానండి. చూడండి. అండ్ ఆన్ చేసి చూద్దాం. అండ్ అలాగే నేను డీకోడర్‌కి కూడా నేను కనెక్షన్స్ అయితే ఇచ్చాను. బట్ పవర్ సప్లై ఇవ్వలేదు. ఆన్ చేయగానే మనకి ఈ విధంగా ఉంది. సో, నేను నేమ్ అయితే చేంజ్ చేసుకున్నాను. సో, ఇందులో ప్రతి సెట్టింగ్స్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడొచ్చు. సో, ఇది మనకి మోడ్ అనేది నేను డీకోడర్ మోడ్‌లో పెట్టాననమాట. సో, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది డీవీడీ ఇన్పుట్. ఇందులో వచ్చేసరికి మనకి 1 వచ్చేసరికి మనకు 1 అనేది లాంగ్ ప్రెస్ చేసామనుకోండి. MP3 బోర్డ్ వెర్షన్ 1 సెలెక్ట్ అయినట్టుగా మనకి ఇక్కడ డిస్‌ప్లే అయితే చూపిస్తుంది. అండ్ అదే విధంగా ఇక్కడ 2 లాంగ్ ప్రెస్ చేసామనుకోండి.
MP5 బోర్డు వెర్షన్ 1 సెలెక్టెడ్. అంటే మనం ఇందులో ఆడియో బోర్డు అండ్ వీడియో బోర్డు ఏదైనా సరే ఇందులో మనం మెర్జ్ చేసుకోవచ్చు. అండ్ 3 ప్రెస్ చేసామనుకోండి మనకి యూజర్ ఐఆర్‌కి సెలెక్టెడ్ అని చూపిస్తుందండి. అంటే మనం ఇందులో నచ్చిన యూజర్ కీ కూడా మనం ఇందులో ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. సో, ఇందులో అదో ప్లస్ పాయింట్. అండ్ ఇది వచ్చేసరికి 4 మనం ప్రెస్ చేసామనుకోండి మనకి ఏదైతే డిస్‌ప్లే నేమ్ ఉందో అది చేంజ్ చేసుకోవడానికి. ఈ 5 బటన్ వచ్చేసరికి మనం లాంగ్ ప్రెస్ చేస్తే రష్ మోడ్‌కి వెళ్తుందండి. ఇక్కడ రష్ మోడ్‌లో చూసుకుంటే మనకి డైరెక్ట్ ఇన్‌పుట్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా రష్ బోర్డ్‌కైతే మనం కనెక్షన్ అయితే ఇవ్వలేదు. అండ్ 6 వచ్చేసరికి మనకి యూజర్ మోడ్ అంటే యూజర్ ఐఆర్ మోడ్ కనెక్షన్స్ అనమాట. అండ్ అలాగే 5 మనం నార్మల్‌గా లాంగ్ ప్రెస్ చేసామనుకోండి నార్మల్ కిట్ మోడ్ అనమాట. అప్పుడు మనకి ఏంటంటే చూడొచ్చు డీవీడీ ఇన్పుట్ కింద వస్తదనమాట. మనం ఈ బటన్ ఎన్నిసార్లు ప్రెస్ చేసినా మనం డీవీడీ ఇన్పుట్ కింద వస్తుంది. అండ్ ఇందులో వచ్చేసరికి 7 వచ్చేసరికి మనకి బ్యాక్ లైట్ 7 బటన్ ఉంది కదా! 7 బటన్ లాంగ్ ప్రెస్ చేసామనుకోండి స్టాండ్ బై ఎనేబుల్, డిసేబుల్ మోడ్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి స్టాండ్ బై ఎనేబుల్‌లో ఉంది. సో, మనం మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే డిసేబుల్ మోడ్‌కైతే వెళ్ళిపోతుంది. చూడొచ్చు మనకి డిసేబుల్ అయితే అయింది. సో, అలాగే మనకి 8కి ఒక మోడ్ ఉంటుంది. అలాగే 9కి ఒక మోడ్ ఉంటుంది. సో, మీకైతే ఇక్కడ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఏ బటన్‌కి ఏ మోడ్ అయితే ఉంటుందో. అలాగే ఇక్కడ మనకి ఈక్యూ, ప్రో, మూవీ మోడ్ ఇవి మనకి ప్రీ మోడ్స్ అనమాట. ప్రీసెట్ మోడ్స్. స్టీరియో, సరౌండ్ ఇది 5.1, 2.1 మోడ్స్‌కి ఇది వచ్చేసరికి గెయిన్ అనమాట. ఇండివిజువల్ గెయిన్ మనం ప్రతి ఛానల్‌కి గెయిన్ సెట్ చేసుకోవచ్చు. మనకి ఇందులో గెయిన్ లాక్ అనేది ఏమి ఉండదు. సో, అది గమనించండి. అండ్ అలాగే ఇక్కడ మనకి మెనూ అని ఇచ్చారు. ఈ బటన్ మనకి ప్రెస్ అవ్వదండి. అంటే యూజ్ అవ్వదు. సో, మిగతాది ఎవ్రీథింగ్ కూడా మనం దీనిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి రిమోట్ కిట్. అండ్ అలాగే మనకి ఇక్కడ డీకోడర్ ఏదైతే ఉందో మనకి గమనించినట్లయితే ఈ ఏబీ ఏదైతే ఉందో అది మనం రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుంటే మనకి ఇన్పుట్స్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవుతున్నాయి ఈ రిమోట్ కిట్ తోటి. అది ఒకటి నేను గమనించాను. అదే విధంగా దీంట్లో డైరెక్ట్‌గా ఆక్స్ మోడ్ కూడా లేదు. అంటే మనకి 5.1 స్టీరియో అంటే ప్రోలాజిక్ 2 మోడ్ అనేది దీని నుంచి అయితే ఎనేబుల్ అవ్వదు. ఈ రిమోట్ కిట్ యూజ్ చేస్తే దీనికి కనెక్షన్ ఇచ్చుకున్నప్పుడు. సో, మనకి బడ్జెట్‌లో అయితే రిమోట్ కిట్ పరంగా అవుట్‌పుట్ గానీ అండ్ క్వాలిటీ పరంగా అయితే బెటర్ అని చెప్తాను నేనైతే. సో, ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనం జెమ్‌టెక్‌తో దీన్ని ఎలా యూజ్ చేస్తున్నామో దీంతో కూడా అదే విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి క్వాలిటీ పరంగా చాలా బావుంది. సో, చూడొచ్చు మనకి దీంట్లో కూడా సేమ్ క్వాలిటీ పీసీబీ అయితే యూజ్ చేశారు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది పీసీబీ. సో, నాకు తెలిసినంత వరకైతే బడ్జెట్‌లో ఇది యూజ్ చేసుకున్న వాళ్ళకైతే చాలా బెటరు. బయట మీకు మార్కెట్‌లో చాలా మోడల్స్ అయితే దొరుకుతున్నాయి. సో, వాటితో కంపేర్ చేసుకుంటే నేను బెటర్ అనే చెప్తాను. ఫ్రెండ్స్ ఇది జీటెక్ యొక్క 5.1 రిమోట్ కిట్ బేసిక్ వెర్షన్ అండి. సో, మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇలాంటి వీడియోస్ మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. అండ్ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.